నమస్తే, నా పేరు మధుసూదనరావు, వ్యవసాయ కన్సల్టెంట్ నేను. ఇవాళ మొట్టమొదటిసారిగా మనం వనపర్తి జిల్లా వేవనగండ్ల మండలం తూముకుంట గ్రామం వచ్చాము. ఇక్కడ చాలా విశిష్టమైన శివాలయం ఉంది. అందులో నాగేంద్ర స్వామి స్వయంభూ, తర్వాత శివలింగం వచ్చి బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. ఇది ఇక్కడికి ఎంటర్ అవగానే మంచి వైబ్రేషన్ వచ్చింది, నాకు బయట నుంచే మంచి వైబ్రేషన్ వచ్చింది. అంటే శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉందని మనకు అర్థమవుతుంది అనమాట. ఈ దేవాలయం గురించి మనకి స్వామిరెడ్డి గారు, ఈ ఆలయ ధర్మకర్త, మొత్తం ఆయన పేరు మీదనే జరిగింది, ఆయనే చేశారు. మన స్వామిరెడ్డి గారు పూర్తిగా వివరిస్తారు. ఓంకార స్వామి అంటే స్వామిరెడ్డి అంటాడు. అయితే 76లో శివాలయం కట్టాలనుకుని ఓ రోజు పండుకుంటే తెల్లారితాళ్ళకి లేచి శివ ప్రతిష్ఠ చేయాలని సంకల్పం కలిగిన తర్వాత సరే మంచిదని భక్తులతోనికి పోయిన తర్వాత గుడి తయారు చేయించిన లింగం కావాలి, ఎక్కడ కావాలి, కాశీ పోవాలన్నా ఎక్కడ పోవాలి అంటే లేదని చెప్పి అలంపూర్ తాలూకాలో పంచలింగాల గ్రామంలో నాగేంద్రుని లింగం ఏంటంటే అక్కడ ఇదైతుంటే దొరికింది. ఇక ఆ నాగేంద్రుడు మాత్రం పంచలింగాలకు తీసుకొని వచ్చిండ్రు. ఎక్కడి నుంచి? హంపి దగ్గర కమలాపురం. ఆ కమలాపురంలో ఏమైపోయింది, అర్జెన్సు బావి తోడిండు. ఆ బావి తోడితే నీళ్ళు పడితే ఒక మూడు రోజులు వచ్చి నేను ఉండరా, నా కింద ధనం ఉంది, నీవు అసలుకు తీసుకోరా అంటే నాతో ఆర్థిక పరిస్థితి అర్జెన్సు అయిన తర్వాత సరే అని చెప్పి 3వ రోజు ఎట్లా తీస్తే నాగేంద్రుడు వచ్చిండు. ధనం వచ్చింది. వచ్చిన తర్వాత తీసి పైకి పెట్టిన తర్వాత పెండిగాని భార్యకు ఆయన ప్రతిష్ఠ చేయాలనుకున్నాడంట. ఆయన ప్రతిష్ఠ ఎప్పుడైతే చేయాలనుకున్నా భార్య పని ఒరే ఇక్కడికి ఇట్లా చేస్తే నువ్వు సర్వనాశనం అవుతావురా, నేను మాత్రం పెళ్లిగాని పెళ్తున్న గుంజుకొని పోయి చిన్నేటి ఒడ్డు అంచున పోయిన తర్వాత పెద్దలతో పోతా అని చెప్పిన తర్వాత ఆయన ఉండి సరే మంచిదని చెప్పి పెళ్లిగాని పిల్లలు మంత్రాలయం అంతా గుంజుకొని వచ్చి పంచలింగాలే తెచ్చిపెట్టిండు. పంచలింగాలు ఎప్పుడైతే తెచ్చిపెట్టిండో నేను గుడి కట్టినప్పుడు లింగం కావాలి. ఎట్లా? నాకు అలంపూర్ తాలూకాలో చాలా గ్రామాలు మొత్తం తెలుసు, నోటెడు బాగా తిరిగినా అంతా చేసిన. అయితే ఇంకా వాళ్ళ నుండి స్వామి ఇట్లా రావాలి అంటే పోయిన తర్వాత ఇంకా గుడి కట్టిన వాళ్ళు కూడా ప్రతిష్ఠ చేయాలనుకున్నారు. ఊళ్ళో కొట్టాటలు పీకిలాటలు ఈ కూలిపోయితే ఇంకా అందరూ రైతు సంఘ ప్రెసిడెంట్ అంతా ఉండి, అయ్యా మేము పిల్లలు వచ్చిండ్రు, మీరు చేతనైతే ఎత్తుకపోండి, లేదంటే ఇటు పెట్టుకోండి అన్నారు. అన్న తర్వాత వాళ్ళు ఏమంటే బ్రాహ్మణం తోలికి వచ్చినట్ట లింగం మాత్రం ఎక్కడియొద్దు, నాగేంద్రుడు మాత్రం ఇచ్చేయండి అని. లేదు మొత్తం సట్ ఇస్తే తీసుకుపోతా, లేకపోతే లేదు అన్నారు. సరే మంచిదని చెప్పి ఒక రోజు తెచ్చిన శివాలయం వచ్చి ప్రతిష్ఠ చేసి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంక ఇది నాకేమైందంటే ఒట్టి మాటలు ఇవల్ల నమ్మకూడదు, స్థలానికి పోవాలని పోయినా. స్థలానికి ఎట్లా పోవాలంటే కమలాపురం తురుకోళ్ళు ఏం చేసిండ్రు, కర్నూలులో పండ్లు అమ్ముతారు, వాళ్ళకు ఎంక్వైరీ చేయించిన తర్వాత అవునయ్యా ఉంది, తండ్రి అయితే లేడు, తల్లి లేడు, చచ్చిపోయిండు, కొడుకు ఉండడు, వాడు కౌన్సిలరు. పోయినాం అందరం 5-6 మంది కలిసి పోయినాం. వయసుపేట నుంచి అట్లా వెళ్ళిపోయి కూర్చుంటే ముందర ఉన్నాడు. నాకు తెలియదు, నేనేం చెప్పినా చెరుకు తోట ఉందంట కదా, ఆ బాయి చూపు, నాకు నీకు డబ్బు ఇవ్వద్దు, లేదు నాకు తెలియదు, గంట సేపు సతాయించొద్దు, వాడు ఎక్కువ తక్కువ అయితే మంచి మనిషి కాడని వాళ్ళు అన్నారు. ఆ ఊరోళ్ళు చక్కగా వెళ్ళి వచ్చారు. ఇది చరిత్ర. ఇంకా 76 ప్రతిష్ఠ చేసిన, 77 వెంకటేశ్వర ప్రతిష్ఠ ఇది చేసిన సార్. ఈ వినాయకుడు వినాయకుడు వేరే తీసుకొచ్చిన, ఈ బస్సు వేరే, ఇంకా లింగము పాన్మఠము అది మీ దగ్గర ఉండాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంతే సార్, అంతే సార్, మన చేతిలో ఏం లేదు సార్, నిమిత్తం మాత్రం. ఆ టైంకి వచ్చిండు, ప్రతిష్ఠ చేసిన. అన్నీ మొత్తం రాళ్ళు సార్, ఇక్కడ అంతా రాళ్ళు, ఏం లేదు అసలు, నిర్మానుష్యం.
చాలా నిర్మానుష్యం. అయితే నేనేమంటే నాకు 8వ తరగతి చదువుతున్నప్పుడు ఓంకార దర్శనం అయింది, ధ్యాన యోగం అయింది, అన్నీ అయింది. అప్పటి నుంచి మంత్రాలు కానీ అన్నీ కానీ హోమాలు చేస్తా అన్నిటికీ చేసిన తర్వాత ఇంకా నడుస్తుండే. అక్కడ రాఘవరావు బాయి నా శిష్యుడు ఉండే, అప్పుడు అక్కడ పెట్టింటివి. అయితే ఏమైందంటే హైదరాబాద్లో కూడా పలకనమ్మ పైన ఉంది, జన్మా ప్యాలెస్ ఉంది, అక్కడ పెద్దది, అక్కడ ఒక గ్రహం ఉన్నది. ఆ గ్రహాన్ని కూడా తోలుకపోయినరు చేసిన. వాళ్ళు ఏమన్నారంటే నీకు ఇంత ఏరియా ఇస్తా, బాగా చేసిన, మంచిగా చేసిన. వీరంటే లేదు నేను ఇక్కడ ఉండను, నా జన్మస్థానంలో కట్టుకోవాలి, ఎన్ని కష్టాలు ఉన్నాను వచ్చిన. అప్పటి నుంచి ఇదే కార్యక్రమాలు. ఇప్పుడు నాకు 77 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇక్కడ 22,50,000 ఫిక్స్డ్ చేసిన, నెలకు 14,000 మిత్తి వస్తుంది. దీనికి కూడా 5 ఎకరాల పొలం కొన్నా, 1,000 రూపాయల దాకా అప్పుడు కొన్నా, ఈ ప్రతిష్ట కొన్నా ఏరియాలో. అది కూడా 3 లక్షలు పెట్టిన అప్పు తెచ్చి, పని కాలేదు, మళ్ళీ అప్పు తెంపిన. ఇదే సార్ నా పరిస్థితి అంతా ఇట్లా ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడనే ఉంటుండా. అదంతా దైవ సంకల్పం. అంతే, ఏం లేదు, మన చేతిలో లేదు సార్, మన నిమిత్తం మాత్రం పనిచేయాలని చేస్తున్నాం. చాలా సంతోషం, బాగుంది. ఇక్కడ మంచి శక్తి, ఎనర్జీ లాక్ కనపడుతుంది, మంచి చక్కగా వైబ్రేషన్ వస్తుంది బాడీలో. అదే సార్, నేను ఆధ్యాత్మికంగా కాస్త ఇదిగానే ఉంటాను కాబట్టి నేను అమ్మవారి ఉపాసన చేస్తాను, తెలుస్తూ ఉంటుంది అది. సో ఇక్కడ దేవాలయం బాగుంది, చక్కగా ఉంది, సంతోషం. శివకుమార స్వామి గారు ఆలయం గురించి కొన్ని విశేషాలు చెప్తారు. మా పేరు శివకుమార స్వామి. ఇక్కడ శివనాగలింగేశ్వర స్వామి వారికి, అదేవిధంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి, అదేవిధంగా లలితాంబికకు, అదేవిధంగా కాశీ విశ్వేశ్వర స్వామి గారి కల్లా నేను ప్రతిరోజు నిత్యము అర్చన చేస్తూ ఉంటాను. ఇక్కడ ప్రధాన పూజారిగా నన్ను ఓంకార స్వామి అనే ఓంకార ఉపాసక ధ్యానకులు, శివోపాసకులు నన్ను ఇక్కడ నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి నాకు అనేక విధాలుగా నాకు కళ్ళకు స్వామివారు అగుపడుతూ అనేక విధంగా లాభాలు కూడా పొందాను. ఇక్కడ ನಾನು ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా విధంగా ఉన్నది. అందుకు స్వామివారి ఇక్కడ ఓంకార స్వామి గారు అనే స్వామిరెడ్డి గారు నన్ను ఇక్కడ నిర్వహించడం జరిగింది. నన్ను ఇక్కడ నిర్వహించి ఒక 5 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇక్కడ విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ ఎక్కడ లేనటువంటి బ్రహ్మసూత్ర లింగం అనేది ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. ఆ లింగానికి అరుదుగా ఉంటాయి. కానీ ఆ లింగానికి నేను ఇప్పుడు అభిషేకం కానీ అర్చన కానీ చేయాలంటే ప్రత్యేకంగా మడి వస్త్రాలతోనే రావాలి. ఎటువంటి వారు వచ్చినా ఇక్కడ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే ఉంటుంది. కానీ అదేవిధంగా ఎటువంటి వారైనా కానీ మడి వస్త్రాలు లేకుండా పోతే స్వామివారికి ఇదిగా వచ్చి కూడా కొందరు ఇబ్బందుల పాలైన ఆలయ చరిత్ర అనేది ఉంది. అందువలన ఈ బ్రహ్మసూత్రం లింగానికి అనేక విధాలుగా భక్తులు కొలిచిన వారి కల్లా సంతాన మార్గం ఏర్పడింది, కళ్యాణ యోగ్యత కలిగింది. ఎటువంటి దుష్టగ్రహాలు కానీ ఎటువంటి గ్రహదోషాలు ఉన్నటువంటి కూడా స్వామివారికి కానీ స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు అంటే 12 లీటర్ల ఆవు పాలు కానీ 9 లీటర్ల ఆవు పాలతో కానీ మనసులో సంకల్పం చేసుకొని స్వామివారి మీద పోసిపోతే ఖచ్చితంగా వాళ్ళకు సంవత్సరం తిరగముందే కోరిక నిర్వహించాయి. అందుకోసము ఇటువంటి ఉన్న దేవాలయము చాలా అరుదుగా ఉంటుంది. అందుకోసం అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కూడా స్వయంగా ఉన్నాడు. ఆయనను చూడాలనుకుంటే కూడా మనకు తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ఉంటాడు. ఆ 2015లో ప్రతిష్ట చేసినాం సార్. ఇక్కడ పంచాయతనము ఇవన్నీ చేసినాం. నవగ్రహాలు కూడా అప్పుడు చేసినాం. అక్కడ ధ్వజప్రతిష్ఠ చేసినప్పుడు కట్టెలు ఉండే లోన, ఆ కట్టెలు తీసి పారేసి ముందర ధ్వజప్రతిష్ఠ చేసినాం. ఇక్కడ నుంచి మీ ఆంధ్ర నుంచి వచ్చిండ్రు బ్రాహ్మణులు కూడా. అయితే వాళ్ళు ₹1,00,000 అడిగినారు. నాతో కాదు, మీ పని ఏమైనా చేయగలుగుతా అంటే 50,000 ఇచ్చిన. సంతోషపడినారు. వాళ్ళ పని చేసిన. ఇది సార్ ఇంకా క్రేన్ తెచ్చినాం. ఇంకా అప్పుడు ఆ ప్రతిష్ట అప్పుడు కూడా 2,50,000 అప్పు చేసినాం. నెల రూపాయలు తెంపేసిన.
ఇది నా కార్యక్రమాలు సార్. సంతోషం. అంతా శివయ్యకి అంకితం అయిపోయింది. అంతే సార్, ఏం లేదు. ఆ అనుగ్రహం అందరికీ దొరకదు. అంతే సార్, అంతే సార్. ఇంకా రోజు 3 గంటలు లేస్తారు, 5 గంటలకు వరకు కూర్చుంటా, స్నానం చేస్తా, పైకి వెళ్ళి వస్తా, మళ్ళీ ఆడ అభిషేకం చేస్తే లక్షసావన పారాయణ చేస్తా, 40 నిమిషాలు ప్రదర్శన చేస్తా. సాయంత్రం కూడా మళ్ళీ 5 గంటలకు వస్తా, 40 నిమిషాలు ప్రదర్శన చేసి 7:30 వరకు ధ్యానం చేసుకొని కిందకి వెళ్ళిపోతా. ధ్యానం మొత్తం ఓంకారం సార్, మొత్తం ఓంకారం. నాకు ఓంకార దర్శనం అయింది, మా గురువు అంతా అన్ని ఇదైంది. నాకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైనా చేయాలంటే మొత్తం రాస్తా అని చేస్తా, చెప్తా, ఏది కావాలని ఏది ఆటోమేటిక్గా. హోమాలు కూడా అంతే, టకా 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 హోమాలు ఇస్తారు, చాలా పరిచయం అవుతారు. మొత్తం చదువుకొని చేస్తున్నాం కదా, ఏ కేసుకి అది మంత్రం వచ్చేస్తుంటుంది. ఏ చేయాలో అది చేస్తూనే ఉంటుంది సార్, చేసేయలేదు. ఇప్పుడు అప్పుడు వెంకటేశ్వర ప్రతిష్ట అప్పుడు 5 రోజులు ఉపవాసం, నోట్ల మంచినీళ్ళే రాళ్ళుగా వెళ్ళినప్పుడు 9 రోజులు నోట్ల మంచినీళ్ళు లేకుండా కూర్చున్నా. అందరూ పూజారు ఉండి ఏమైనా అవుతుంది ఏమవుతుందంటే అదంతా ఏం కాదు అని లేచిన. ఇది ఇంకా మొన్న ప్రతిష్ట అప్పుడు 3 రోజులు ఉన్నా ఉపవాసం. బాబు నలుగురు చెప్పిన, మీ యంత్రాలు మీవే, నా యంత్రాలు నావే, నా యంత్రం నాది, మీ యంత్రం మీది, చేయండి. అట్లా చేసింది సార్. అది శివయ్యకి కులంతో మతంతో ఏం చేస్తారు సార్, అట్లా ఉంది. ఆయన అనుగ్రహం ఉంటే ఎవరినైనా పైకి. అంతే సార్, అంతే సార్. మన చేతిలో లేదు, మన చేతిలో మన నిమిత్తం మాత్రం సార్. వీరభద్రుని శివ కూడా నడుస్తుంది, వీరభద్ర శివ శివరాత్రికి నడుస్తుంది. అన్ని కార్యక్రమాలు ఏదో మాకున్న కాడికి అన్నీ నడిపిస్తాం సార్. ఏమంటే ఈ గ్రామానికి ఏముందంటే వసతులు లేవు, రానికి ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ. 76 నుంచి ఇదే కార్యక్రమాలు నడుస్తుంది. అన్నీ చేసిన సార్, వ్యవసాయం చేసుకుంటా, గడెం కొట్టినా, అన్నీ చేసిన, ఏ పని లేకుండా తిరిగినా చేసిన. మస్తు మస్తు తిరిగిన, మహారాష్ట్ర, కర్ణాటక వయసులో ఉన్నప్పుడు అన్నీ తిరిగినా కానీ ఏదో ఇట్లా తిరుగుకుంటా చేసుకుంటా, పానాలు బాగాలేకపోతే అవి బాగాలేకపోతే చేసిన. మీ అందరూ కూడా వచ్చిన, అన్నీ వచ్చిన. అప్పుడు చేసింది మీరు కాదు, శివయ్య. మన చేతులు ఏం లేదు సార్, దైవానుగ్రహంలా నడుస్తుంది. అది పని అయితే నడుస్తుంది. ఏమంటే ఇంకా పెద్ద మొత్తంలో చేయాలని ఆలోచన చేస్తుంటా. ఫైనాన్స్ ఏదంటే నేను పోతే ఈ గుడి ఏమవుతుంది, ఏం కథ ఏదంటే ఫిక్స్డ్ ఉంటే తర్వాత నడుస్తుంది. శివుడాజ్ఞలు ఏంది చదవదు సార్, ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ నడుస్తాయి. అది ఆయన అనుగ్రహం లేకపోతే ఏది నడవదు. సంకల్పం ఉంది, అంతే అంతే. మన చేతిలో సార్ నిమిత్తం మాత్రులు సంకల్పం చేసిన. 4 సంవత్సరాలు మీరు వచ్చి 5వ సంవత్సరం ఈ శివయ్య. అవతల వేరే బ్రాహ్మణులు ఉంటుండ్రి, పూజారి చేస్తుంటే. త్వరగా మన కాశీ పంచాయతనంలో కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఈయన కూడా చాలా గొప్పగా ఉన్నారు. శివయ్య అందరినీ చల్లగా చూడుతండ్రి.